హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మట్టి కుండల్లో కుల్ఫీ చేసుకుందామండి. సపోటాతో కుల్ఫీ చేసుకుందాం. చాలా హెల్దీగా చేసుకుందాము. ఎటువంటి షుగర్స్ అవి వాడకుండా న్యాచురల్గా హెల్దీగా చేసుకుందాం. దానికోసము మట్టి కుండలు తీసుకున్నానండి ఒక 4. అలానే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను 1/2 లీటరు. ఫుల్ క్రీమే వాడుకుంటే బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని ఈ 1/2 లీటర్ మిల్క్ ఆ ప్యాన్లో వేసుకోవాలి. వాటర్ అది ఏమీ వేయకుండా జస్ట్ ఆ మిల్క్ మాత్రమే వేసుకోవాలి. ఇవి స్టవ్ పైన పెట్టుకొని బాగా థిక్గా అయ్యేంత వరకు, సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సపోటాలు తీసుకుందాము. ఈ సపోటాలన్నీ కూడా స్కిన్ లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ సపోటాలో ఎప్పుడైనా సరే మనం గ్రైండ్ చేసినా కానీ దాంట్లో ఒక క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. క్రంచీగా ఉంటుంది. ఎప్పుడైనా సపోటా తిన్నప్పుడు క్రంచీనెస్ ఉంటుంది అందులో. చాలా బాగుంటుంది. ఈ కుల్ఫీకి ఆ క్రంచీనెస్ అనేది చాలా ఇంకా టేస్ట్ని ఇస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మనకి సమ్మర్ కదా, ఫుల్ ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఫ్రూట్స్తో ఇంట్లో ఉన్న వాటితో మంచిగా ఇంట్లో కుల్ఫీలని ఐస్ క్రీమ్ అని చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈలోపు ఒకసారి మిల్క్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. 1/2 వరకు బాయిల్ అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవైతే కట్ చేసేసి పక్కన పెట్టానండి. దీనికి షుగర్ వాడట్లేదని చెప్పాను కదా, స్వీట్నెస్ కోసం డేట్స్ తీసుకున్నానండి. ఇవి కూడా న్యాచురల్గా పండిన డేట్స్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఈ డేట్స్ అన్నీ కూడా ఇలా గింజలన్నీ తీసేసుకొని పెట్టుకొని మనము ఏదైతే పాలు మరగపెట్టుకుంటున్నామో ఆ పాలల్లో వేసుకోవాలండి ఇవి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకవేళ మిక్సీ జార్లో వేసినప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది అనేసి నేను ఆ పాలల్లో వేస్తానన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మరిగిపోయినాయండి పాలు అయితే చాలా చాలా దగ్గరగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ డేట్స్ అన్నీ కూడా ఈ పాలల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు చాలు, జస్ట్ వేడి తగిలితే ఆ వేడి చల్లారేంత వరకు కూడా ఇవి ఆ పాలల్లోనే ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పాలు డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది హెల్దీ అండి. అందరు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరు తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి, ముక్కలు అవి ఏం లేకుండా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఏవైతే సపోటాస్ ఉన్నాయో అవి కూడా మనం దీంట్లో వేసుకుందాం. దీంట్లో ఇంకా యాలకుల పొడి అదంతా ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే సపోటాతో చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా దాని ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అనేసి నేను ఇంక ఏది కూడా వాడట్లేదు దీంట్లో. చూసారు కదా, సపోటా కూడా వేసిన తర్వాత ఇలాగ మంచి స్మూత్గా పేస్ట్ లాగా తయారైంది. ఎంత సాఫ్ట్గా అయింది కదా. ఇంత సాఫ్ట్గా అయినా కానీ సపోటాలో అనేది ఒక క్రంచీనెస్ ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనం ఈ కుండలలో వేసేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి. 4 కుండలకి 1/2 లీటర్ మిల్క్ వేసాను, సపోటాలు వేసాను, అలానే డేట్స్ కూడా వేసాను. మొత్తం కలిపితే ఈ 4 కుండల వరకు వచ్చిందంతే. ఇప్పుడు ఇలాంటి ఫాయిల్ ఏదన్నా ఉంటే ఓకే, ఫాయిల్ లేదు అంటే ఒక చిన్న చిన్న ప్లేట్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా మనం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, మూత పెట్టేసుకొని. ఇదే ఫాయిల్ వేయాలనేది ఏం లేదండి, డైరెక్ట్గా మనం మూతలు పెట్టేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అయ్యేంత వరకు, గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఎంత గట్టిగా అయిందో, ఎంత బాగా వచ్చింది కదా. చాలా చాలా బాగుంటుందండి. భలే బాగుంది అసలు. తినడానికి కూడా చాలా చాలా బాగుందన్నమాట. అసలు మనం బయట అయితే తెచ్చుకుంటే కూడా ఇంత టేస్ట్గా ఉండదండి. అంత బాగుంది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇంత మంచి టేస్ట్ అనేది మాత్రం రాదు అసలు. చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.